నమస్తే, వెల్కమ్ టు చిత్రగుప్త్. దిస్ ఈజ్ హరీష్. హిందూస్ అందరు ఎంత మంచిగా వండుకున్నారనంటే ఇంకా పండుకొనే ఉండండి మీరు. మన చుట్టుపక్కల ఏం జరుగుతుందో, మన టెంపుల్స్ మీద ఏం జరుగుతుందో చూడనట్టు వదిలేసుకుంటా మనం ఇట్లనే ఉందాం. అట్లా చేస్తూనే ఉంటారు హిందూ. స్పెషల్గా ఈ వీడియో మీరే చూడండి, మీకోసం మాత్రమే స్పెషల్గా ఈ వీడియో చేస్తున్నా. ఎన్ని రోజులు ఇంకా ఓపిక పడతారు? ఎన్ని రోజులు ఇంకా క్వశ్చన్ చేయరు? శంషాబాద్లో హనుమాన్ టెంపుల్ మీద అటాక్ అయింది, సికింద్రాబాద్లో ముత్యాలమ్మ టెంపుల్ మీద అటాక్ అయింది, బంజారా హిల్స్లో అమ్మవారి టెంపుల్ మీద అటాక్ అయింది. దసరా టైంలో అమ్మవారి విగ్రహాన్ని డైరెక్ట్ కొట్టేసారు. ఒక్కోడేమో వాష్రూమ్ పోతాడు, ఒక్కోడేమో కాలుతో దంతాడు, ఒక్కోడేమో మొత్తం విగ్రహాలని సత్యనాశ చేస్తాడు. వీళ్ళందరూ ఎవర్రా చేసిందంటే ఒకటే కమ్యూనిటీ నుంచి వాళ్ళు వచ్చిన వాళ్ళు అవుతారు. వాళ్ళు చేసిన వాళ్ళంతా పాపం అమాయకులు, వాళ్ళ మెంటల్గా డిస్టర్బ్ అయిపోయినారంట. మెంటల్గా డిస్టర్బ్ అయిన పిచ్చినా కొడుక్కి హిందూ టెంపుల్సే కనిపిస్తాయా? మరి ఇంకా చర్చిలు కానీ, మసీదులు కానీ, దర్గాలు కానీ కనబడవు. ఎందుకు కనబడవు? అని టార్గెట్ టెంపులే, వాని టార్గెట్ హిందువే. పోని వీడు ఇట్లా చేసిండు, గవర్నమెంట్ ఏమైనా యాక్షన్ తీసుకున్నదా? మస్తు యాక్షన్ తీసుకున్నది. పాపం అమాయకుడు, మెంటల్ పిచ్చోడు ఇటు చేయండి. అదే ఒకవేళ హిందువుడు కానీ క్రిస్టియనోడు కానీ ఈ పని చేసి ఉంటే దంచి దౌడలు వలగొట్టి ఇంట్లో కూర్చోబెడతారు కదా. మరి ఇప్పుడు మనం ఏం చేద్దాం? ఏం చేయొద్దు, సప్పటిదాకా మూసుకొని ఇంట్లో కూర్చుందాం. ఇంకొక రోజు మన ఇంటి దగ్గర దాకా వస్తుంది, అప్పుడు లాస్ట్కి మన ఇంటికి వచ్చి చేస్తాడు ఆ పని. ఆ రోజు అప్పుడు అందాం లబో దిబ్బో అనుకుంటా మొత్తుకుంటా, అయ్యో మా ఇంటి మీదకి వచ్చేసిండ్రే వీళ్ళు. అప్పుడు ఏడుద్దాం. ఏడిచేంత వరకు మనకు సోయరాదు కదా. ఏడిచేంత వరకు మనం ఎవరు అనము, ఎందుకంటే మన మీదకి వస్తే తప్ప మనం ఎందుకు రియాక్ట్ కావాలా? మళ్ళీ పోనీ రాజకీయ నాయకులైనా మనకు సపోర్ట్ చేస్తారంటే చేయరు. 500కు 1000 రూపాయలకు 5000కు ఓటే అమ్ముకుంటావు, కులంతో ఓటు అమ్ముకుంటావు, కులం ఉన్నోడికి ఓటేసుకుంటా అని అంటావు. ఇంకేడా గంప గుత్త ఓట్లు తీసుకపోయి మాకు సపోర్ట్ చేసినోడికే మేము ఓటేస్తాం, మాకు సపోర్ట్ చేసినోడినే మేము గెలిపిస్తాం అని గట్టిగా ఏ రోజైతే హిందూ క్వశ్చన్ చేస్తాడో ఆ రోజు రాజకీయ నాయకుడు కూడా హిందూకు సపోర్ట్గా నిలబడతాడు. మనం చేయనన్ని రోజులు, మనం తిన్నన్ని రోజులు, తిని పడుకున్నన్ని రోజులు ఎవ్వడు మనకు సపోర్ట్ చెయ్యడు. నిన్నగాక మొన్న సఫిల్ కూడా అలా ఒక్కోడు పోయి షిట్టేసి మరీ కూర్చున్నాడు ఆడ. అలా వచ్చి మొత్తం హిందూస్ వచ్చి పట్టుకొని వీడిట్లా చేసిండు అని అంటే సేమ్ క్వశ్చన్ సేమ్ ఆన్సర్ పోలీసుల దగ్గరికి. వాడు మెంటల్గా స్టెబుల్ లేడంట, అందుకోసం వాడికి ఏం చేయాలో తెలియలేదు, వీడు వచ్చి కూర్చున్నాడు. అరే మీకు మెంటల్గా స్టెబుల్ లేకపోతే మా టెంపుల్స్ దగ్గరికి ఎందుకు వస్తారా భయ్ మీరు? అదే మీ దర్గాలో పోయి నువ్వు కూర్చో కదా. అంటే హిందూస్ ఏం శాతగానోళ్ళు ఏం చేయరు కాబట్టి ఎన్నిసార్లన్నా చేద్దాం. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి అయితే మొత్తం హిందూస్ మీనే పడ్డారు. ఈ రేవంత్ రెడ్డి అయితే వరెవ్వా ఏమన్నా నువ్వైతే కిరాకన్నా డైరెక్ట్ ముస్లిమ్స్ అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే ముస్లిమ్స్ అంటావు. మరి మిగతా ఓటేసిన వాళ్ళు ఎవరు? పిచ్చోళ్ళా? అంటే వాళ్ళకి ఏం చెయ్యవా? అంటే వాళ్ళు అసలు మనుషులు కాదు, వాళ్ళు ఓట కేటగిరీలలో లేరన్నట్టు చూస్తున్నారు కదా మీరైతే. ఇప్పుడు సరే, ఇప్పటిదాకా ఇన్ని అటాక్స్ జరిగినాయి కదా, వీళ్ళ మీద ఏం యాక్షన్ తీసుకున్నారు? ఇప్పటిదాకా చేసిన వాళ్ళంతా ఎక్కడున్నారు? కనీసం అది చెప్పగలుగుతారా? పోలీస్ అన్నలు కూడా ఎందుకు అట్లీస్ట్ మీరన్న స్టాండ్ తీసుకోవాలి కదా. వాళ్ళ పిచ్చోళ్ళు అంటే వదిలేసేయడమేనా? ఎంక్వైరీ లేదా, ఏం లేదా? మరి పబ్లిక్ డొమైన్లో పెట్టాలా కదా ఇసుంటోళ్ళని. ఏం చేస్తున్నారు, ఎక్కడ జరిగింది, ఎందుకు జరిగింది అనేది. అదే ఇప్పుడు హిందువులు సరే, ఇప్పుడు ముస్లిం అయినా దొరికిండు ప్రతి ఒక్కడు పిచ్చోడు అంటుండ్రు. సేమ్ అట్లనే హిందూస్ కూడా అందరు పిసోళ్ళు అయిపోయి ఇంటర్లకు దూరి, లేకపోతే మీ మసీద్లలోకి చర్చల్లోకి వచ్చి అట్లా చేసిండ్రే అనుకో, అప్పుడు పాపం హిందువులు పిసోళ్ళు వదిలేయండి అని చెప్తారా? బొక్కలేస్తారు కదా. మరి వీళ్ళని ఎందుకు వేస్తలేరు? అచ్చా, ఎంఐఎం సపోర్ట్ గట్టిగా ఉన్నదనా? ఇప్పుడు ఎంఐఎం వాళ్ళేమో డైరెక్ట్ ఓపెన్గా చెప్పేసి మాట్లాడితే ముస్లిమ్స్ పార్టీ మేము ముస్లింలకే సపోర్ట్ చేస్తామని చెప్తారు. ఇటు కాంగ్రెస్ సెక్యులర్ కూడా మేము ముస్లింల పార్టీని మొన్న చెప్పేసి పడేశాడు. మరి బీజేపీ వాళ్ళు హిందూస్కి సపోర్ట్ చేసినప్పుడు మత రాజకీయాలు చేస్తున్నారు ఎందుకంటారు అప్పుడు? మరి ఎవరు మాట్లాడుతున్నారు? ప్రతి ఈ ఇష్యూ దగ్గర వచ్చి మాట్లాడేది ఓన్లీ బీజేపీయే. ఎప్పుడైనా వేరే వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నారా? బీఆర్ఎస్ కేసీఆర్ సార్, మీరు కూడా మీ గవర్నమెంట్లో ఇవన్నీ జరగలేదు సరే, కానీ ఇప్పుడు జరుగుతున్నప్పుడు మీరు మాట్లాడాలి కదా సార్. మీరు కట్టర్ హిందూ కదా సార్. మీరు కూడా ఇప్పుడు మాట్లాడకపోతే కేటీఆర్ అన్న మీరు కూడా మాట్లాడాలన్నా. ఇప్పుడు ఇట్లా స్టాండ్ ఇక్కడ కూడా మీరు తీసుకోవాలా. ప్రతిసారి ఇది రిపీట్ అవుతా పోతే రేపు పొద్దున్న హిందూస్ ఎక్కడ సేఫ్గా ఉంటాడు? అసలు ఉంటాడా హిందూ ఇన్ ఫ్యూచర్లో అన్నా? ఒక్కసారి హిందూ ఈసారైనా కానీ ఈసారి ఎలక్షన్లో ఆ ఓటు పవర్ ఏందో మనం చూపించి గంప గుత్తగా హిందూస్ మొత్తం ఒకతాటికి వచ్చి పట్టి కొడితే ఈసారి గవర్నమెంట్ షేక్ అయిపోవాలా. అట్లా ఓటు వేసిన రోజే, హిందూ దగ్గర యూనిటీ ఉన్న రోజే
హిందూ సేఫ్గా ఇక్కడ ఉండగలుగుతాడు. ఈ నుంచి ఇంకొక దగ్గర పోయినామనుకో, నువ్వు ఏ స్టేట్ కన్నా పో, ఇవే రిపీట్ అవుతున్నాయి. ఏ స్టేట్లో చూసినా కానీ యాంటీ హిందూ పాలసీలే నడుస్తున్నాయి. ఈ లెఫ్ట్ ఈకో సిస్టమ్ మొత్తం ఒక లెక్క చేసి పెడుతున్నాయి హిందూస్ పైననే. దయచేసి ఇది ఏదైతే చేస్తున్నారో ఏ కేటగిరీ వాళ్ళైనా సరే, ఎవరిని రెస్పెక్ట్ వాడికే ఉంటుంది, ఎవరి రిలీజియన్ రెస్పెక్ట్ వాడికి ఉంటుంది. అవతలోని రిలీజియన్ని డౌన్ చేసో లేకపోతే వాళ్ళ మనోభావాలతోనే ఆడుకుందామని ట్రై చేస్తే మాత్రం అస్సలు బాగోదు. ప్లీజ్ హిందూస్, అట్లీస్ట్ ఇప్పుడన్నా వేకప్ హిందూ. థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్.